ఎవరైనా సాక్ష్యం చెప్తారా? క్రిస్మస్ నుంచి మళ్ళీ క్రిస్మస్కి వస్తున్నాం. దేవునిలో ఎంత ఎదిగాం, ఆత్మీయంగా ఎంత బలపడాం కదా. స్వస్థతలు దేవుడు చేస్తాడు. ఎంతమందికి సువార్త చెప్పాం, ఎంతమందిని చర్చికి ఆహ్వానించాం. ఏదైనా చెప్పగలరా? ఒక 5 minutes. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, ఘనంగా అంటలేరు అందరూ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా సాక్ష్యం ఏంటంటే, సంఘస్థులకు, అయ్యగారికి, అమ్మగారికి, యూత్ వారికి, అయ్యా కొంచెం నేను చిక్క అయిపోయినా, 2 ప్రోగ్రాలలో రాలేకపోయినా దానికే చింతిస్తున్నా. దేవుడు కొంచెం కాలుకు యాక్సిడెంట్ అయింది, దానివల్ల రాలేకపోయినా, అందుకే నేను సాక్ష్యం అయ్యా. ఆ రెండింటిని దేవుణ్ణి అడిగిన క్షమించమని, అయ్యగారిని సంఘాన్ని కూడా అడుగుతున్నా. ఆ 2 ప్రోగ్రాల్లో లేరని, ప్రతి సంవత్సరం ఉండేవాడిని. చివరి నెలలో ఉన్నాం మనం అందరం దేవుని నామముల. అయ్యా ప్రతివారు వచ్చినారో రాలేదో నేను చూడలేదు, కానీ ఘనంగానే జరిగిందని ఎప్పుడు అప్పుడు ఫోన్ చేస్తూనే ఉన్నా నా బిడ్డకు, పిల్లలు కూడా. అందుకే అయ్యా క్షమించమని అయ్యగారిని వేడుకుంటున్నా, అలాగే దేవుణ్ణి కూడా వేడుకుంటున్నా. లాస్ట్ వారంలో ఉన్నాం అందరం. మనం మందిరం గురించి, కొత్త సంవత్సరం మందిరం గురించి అందరూ సంఘస్థులు, యూతు, తపలవారు, అయ్యగారు కూడా, అమ్మగారు కూడా ఎప్పుడు చేస్తూనే ఉన్నారు ప్రార్థన. సొంత మందిరం కావాలని నా యొక్క మనవి కోరుకుంటున్నాను. November 25కి వస్తుందన్న, పోనీ కొత్త సంవత్సరం వరకన్నా దాని ఆలోచన దేవుడు మనకు పుట్టించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తగ్గించుకొని ప్రార్థన చేయమంటుంది ఉపేంద్రమ్మ. ఏం చేయమన్నావమ్మా? ఏదో ఏడుంది, పోయిందా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మంచి ప్రోగ్రాం జరిగింది. 18th వాల్మీకి నగర్లో 2 విషయాలు చాలా బాగా జరిగినాయి. ఒకటి ఏంటంటే బుర్రకథ కదా. బుర్రకథ చాలామంది ఫస్ట్ టైం చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. రెండవది స్కిట్ వేశారు కదా, అది కూడా మనం కూడా సంఘం కూడా ఆలోచించాలి కదా. మన పిల్లలు, సొంత తమ్ముడు పాడైపోతే అన్న త్యాగం చేయడం కదా, అట్లా మనం మన పిల్లల కొరకు ఎంత త్యాగం చేస్తున్నాం. హల్లెలూయా. 2-3 విషయాలు కొంచెము మీరు ఆలోచించాలి. అవి దేవునికి మహిమకరంగా జరగని 3 విషయాలు ఉన్నాయి. ప్రభు పరిశుద్ధాత్మ దేవుని అడిగితే మీకు బయలుపోస్తాడు ఆయన. హల్లెలూయా కదా. అవి జరగకుండా చూసుకోవాలి. హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. లేచిపోవాకండి, నేను చేసినలే అప్పుడే, మళ్ళీ లేస్తారు మీరు. ఇంకా వాక్యంలోకి వెళ్దాంలే. కూర్చోండి బాబు. లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయం తీసుకో. 8 నుంచి 14 వరకు చదువు.
దేశంలో ఆ, కొందరు గొర్రెల కాపరులు పొలంలో నుండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యుద్ధకు వచ్చి నిలిచాడు. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడింది. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దాని కింద మీ కానవాలు ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూసేదరని వారితో చెప్పారు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయన ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. హల్లెలూయా. దేవులారా, క్రిస్మస్ గురించి నేర్చుకుంటున్నాం మనం. ప్రీ క్రిస్మస్ ఫంక్షన్స్ అని చేస్తారు. ఎన్నో కూడికలు ప్రపంచమంతటా జరుగుతూ ఉన్నాయి. మనం కూడా చేస్తాం. నేను కూడా నిన్న ఒక్క క్రైస్తవుడు లేడు. అదొక గ్రామం, అక్కడ ఒక్క క్రైస్తవుడు లేడు. ఆడ ఒక పాస్టర్ ఒక్కడే రక్షణ పొందుకున్నాడు. ఆయన హైదరాబాద్లో ఉంటాడు. ఆయన పెట్టాడు వాళ్ళ ఊర్లో. ఒక్క క్రైస్తవుడు అంటే ఊర్లో లేడు. హల్లెలూయా. అక్కడ జరిగింది కూడిక. దేవుడు వాడుకున్నాడు అక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుళ్ళారా, బాగా గమనించండి. క్రిస్మస్ అంటే యేసు ప్రభు పుట్టుకను గురించి మనం ధ్యానిస్తాం, ఆరాధిస్తాం, ఆనందిస్తాం, సంతోషిస్తాం కదా. దేవునికి మహిమ కలుగు. అయితే ఈ సంబరాలు అంబరాన్ని అంటుతూ ఉన్నాయి కదా. ఎక్కడ చూసినా భోజనాలు, కేకులు, పాటలు, స్కిట్లు, ఆరాధనలు, వాక్యము, సువార్త విస్తారంగా ప్రకటింపబడుతూ ఉంది ఎటు చూసినా. అయితే కొన్ని 6 దేశాలు ఉన్నాయి. ఆ 6 దేశాల్లో క్రిస్మస్ లేదు. ఒకటి చైనా, బ్యాన్ చేశారు క్రిస్మస్ దేవుడు. రెండవది సౌదీ అరేబియా, లేదు. సొమోలియా దేశంలో లేదు క్రిస్మస్. నాలుగవది బ్రూనే అనున్నది, అక్కడ లేదు క్రిస్మస్. కజకిస్తాన్ అని అక్కడ కూడా లేదు. 2 కమ్యూనిస్ట్ కంట్రీస్, 4 ముస్లిం దేశాల్లో క్రిస్మస్ చేయడం లేదు. ఇంకన్ని దేశాల్లో చేస్తారు కదా. మనం కూడా చేస్తున్నాం. రేపు 25వ తారీఖు మనము క్రిస్మస్ ఆరాధన కూడా జరిగిస్తాం. ఏది ఏమైనా దేవుళ్ళారా, మరి ఎల్లయ్య కూడా సంఘం అన్నాడు, చర్చి కావాలన్నాడు. చర్చి కావాలంటే బాగా గమనించండి. 100 గజాల స్థలం కావాలంటే మనకు 1,50,00,000 కావాలా. దాన్ని గట్టనికి ఒక 50 లక్షలు, ఎంత లేదన్నా 2 కోట్లు కావాలా కదా. హల్లెలూయా. 2 కోట్లు అంటే ఇస్తారంటే ఓం భీం బూమ్స్ అంటే రావాలి. ఉపవాస ప్రార్థనలు, ఆల్ నైట్ ప్రేయర్ మీటింగ్లు చేయాల. వినండి, మీరు వినండి ముందు, తర్వాత ఉపవాస ప్రార్థనలు, ఆల్ నైట్ ప్రేయర్ మీటింగ్లు చేయాలా కదా. అప్పుడు దేవుడు ద్వారాలు తెరుస్తాడు. ప్రేయర్ సెల్స్కే వస్తలేమో, ఆ మీటింగ్స్కి ఏమో వస్తాం మనం కదా. మనం ప్రేయర్ సెల్స్ పెడితేనే ప్రార్థనకు వస్తలేము. ఉపవాస ప్రార్థనలు, ఆల్ నైట్ ప్రేయర్ మీటింగ్స్కి వస్తామా? దాదాపు ఒక 400 మంది, 500 మంది సంఘం అయితే కట్టొచ్చు. 80-100 మంది వస్తున్నాం. 80 నుంచి 100 మంది వస్తాం
కదా. 80-100 మంది నుంచి గాంధీనగర్లో సంఘం కట్టడం అనేది ఊరికేనే మైక్ పట్టుకొని చెప్తే కాదు. అది ప్రార్థన చేయాలా, ఎంతో ప్రార్థన చేయాలా, ఎన్నో ఆత్మలు ప్రభులోకి నడిపించాలా. దానికి ముందు మిమ్మల్ని సిద్ధం చేయాలా. ఫస్ట్ మిమ్మల్ని ప్రిపేర్ చేస్తే మీరు సత్యం తెలుసుకుంటే, సర్వసత్యంలోనికి నడిపింపబడితే సత్యం స్వతంత్రులుగా సంఘం చేయబడితే ఒకటేంది, గాంధీనగర్ ఏంది, తెలుగు రాష్ట్రాల్లో సంఘాలు కట్టవచ్చు, ఎంతోమంది సేవకులను లేపవచ్చు. హల్లెలూయా కదా. కట్టేటోడు ఉంటే ఎన్ని మందిరాలైనా కట్టవచ్చు. కట్టేటోళ్ళే సరిగా లేనప్పుడు ఎట్లా కడతాం? నేను మిమ్మల్ని ప్రిపేర్ చేస్తున్నా, నర్వస్ చేయడం లేదు. గమనించాలి సత్యం. మనమే సరిగా లేనప్పుడు, మనకే కట్టడానికి రానప్పుడు మనమేం చేస్తాం? మనం బాగా ఒక ఆశ, ఒక జీల్ ఇది కలిగి ఒక పెద్ద మహాసంఘంగా మనం చేయగలిగితే ఎన్ని సంఘాలైనా ఎక్కడైనా కట్టాలి. ఇంతమంది సేవకులన్నా సంఘంలో లేపబడాలి, ఎంతోమంది లేపబడాలి. అదే దేవుడిని బైబిల్ కూడా చెప్పేది అదే సత్యం. హల్లెలూయా. ఏది ఏమైనప్పటికీ దేవుళ్ళ వాక్యంలోకి వెళ్దాం. ఇక్కడ ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచాను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేడు మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదేమీ కానవాళ్ళు ఒక శిశువు పొత్తిగుడలతో చుట్టబడి, ఇంకేముందమ్మా, ఒక తొట్టిలో పరుండబెట్టుట మీరు చూచెదరని వారితో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు తల్లి పేరు మరియా, తండ్రి పేరు యోసేపు. వీరికి ప్రధానమైంది ఇంకా పెళ్ళి కాల. వారు ఏకము కాక మునుపు మరి అమ్మకు గర్భం వచ్చేసింది. యూదులకు తెలుసు వీళ్ళు ప్రదానం చేయబడ్డది కానీ వీళ్ళు ఏకం కాల, కానీ ఈమె గర్భం వచ్చింది. ఇలాగ మరియా భయపడ్డది, యోసేపు భయపడ్డాడు. ఎందుకంటే రాళ్ళతో కొట్టి చంపాలా. లోకాచారం ఏంటంటే ఈమె ఏదో పాపం చేసింది, తప్పు చేసింది. తర్వాత ఆమె గర్భం ధరించింది అని వాళ్ళకి తెలిసినప్పుడు దేవుని దూత గబ్రియల్ వచ్చి మరియతో మాట్లాడతాడు. మరియా, భయపడకు, నీవు పరిశుద్ధ ఆత్మ ద్వారా గర్భం ధరించావు, ఒక కుమారుని అంటావు, ఆయనకి యేసు అని పేరు పెడతావు, ఆయనే వారి పాపం నుండి ఆయన రక్షించిన. యోసేపు కూడా నీతిమంతుడు. ఆ యోసేపు కూడా రహస్యంగా మరియను వదిలేయాలని ఇష్టపడ్డాడు. మరియను గర్భం ధరించింది, మరియను వదిలేయాలని ఇష్టపడ్డాడు. అయితే దేవుని దూత స్వప్నంలో వచ్చి, యోసేపు నీ భార్యను చేర్చుకోవటకు భయపడద్దు అని దేవుని దూతలు వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని సమస్యలు రాని, ఎన్ని కష్టాలన్నా రాని, యేసు ప్రభును లోకానికి ఇవ్వాలని వాళ్ళు ఇష్టపడ్డారు. చప్పట్లు కొట్టి దేవుని పచ్చాడు. హల్లెలూయా. ఇక పరిశుద్ధ ఆత్మ ద్వారా కన్యక గర్భంలో యేసు ప్రభు పుట్టాడు. కనుక యేసు ప్రభు ఎవరు? పరిశుద్ధుడు, పాపము లేని దేవుడు. హల్లెలూయా. అలా కనుక ఎందుకు అలా పుట్టాలి అంటే, పాపము లేని దేవుడు పాపం తీసేస్తాడు. పాపము లేని దేవుడే మనలో ఉన్న పాపాలను తీసివేయడానికి సాధ్యమవుతుంది కదా. హల్లెలూయా. శుభ్రమైన నీళ్ళతోనే స్నానం చేస్తే శుభ్రం అవుతాయి, మురికి నీళ్ళతోనే స్నానం చేస్తే శుభ్రము కాము. స్నానం అయితే చేస్తాం కానీ మురికి
పోదు కదా. హల్లెలూయా. అలాగే యేసుప్రభు పరిశుద్ధంగా పుట్టాలని, పాపం లేకుండా పుట్టాలని పరిశుద్ధ ఆత్మ ద్వారా జన్మించాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ద్వారా బాగా గమనించండి. ఇది జరిగినప్పుడు నేను మొన్న మీకు చెప్పాలని టైం లేక చెప్పలేకపోయాను. యేసుప్రభు పుట్టినప్పుడు ఏం జరిగిందంటే ఒక రాజు ఉన్నాడు. ఆయన పేరు కైసరు ఆగుస్తు. ఏం పేరు ఆయన పేరు? కైసర్ ఆగుస్తు. ఇంగ్లీష్లో అగస్టస్ సీజర్ అంటారు. ఆయన ఏం చేసిండంటే ఆయన ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఏం చేశాడంటే ప్రపంచమంతా అప్పుడు రోమన్స్ ఆ దేశాన్ని ప్రపంచమంతా పరిపాలిస్తుండ్రు. ఎవరు పరిపాలిస్తుండ్రు? రోమన్స్. కనుక ఆయన ఏం చేసిండంటే ఒక శాసనం చేశాడు. జనాభా లెక్కలు తీయండి, ప్రపంచంలో ఉన్న జనాభా లెక్కలు తీయండి అనటానికి ఎవరి ఊరికి వాళ్ళు పోతారు కదా. మీరు కొంతమంది మన సర్పంచ్ ఓట్లలో అదేంటి ఓటేయనికి మీ ఊర్లలోకి పోయారు కదా. జనాభా లెక్కలు మీరు ఎక్కడున్నారో, ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో ఆధార్ కార్డు ఉంటుంది. ఏ ఊర్లో ఉంటే అక్కడ మీకు బెనిఫిట్స్ వస్తాయి. ఆ కార్డు ఉంటే అక్కడ ఓటు ఉంటే అక్కడ బెనిఫిట్స్ వస్తాయి కదా. అందుకోసం వీళ్ళు యోసేపు మరియమ్మ కూడా వాళ్ళు బెత్లెహేమ్కు వాళ్ళు వచ్చేస్తున్నారు. అప్పటికే ఆమె గర్భంతో ఉన్నది. వస్తూ ఉన్నప్పుడు జనాభా లెక్కలు రాయడానికి దావీదు పట్టణం ఊరికి వస్తూ ఉన్నారు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నంటే అప్పుడు ఎవరున్నారు అంటే ఒక రాజు ఉన్నాడు. ఆయన కైసర్ అగస్టస్ సీజర్. వాళ్ళ సహోదరుని పేరు జూలియస్ సీజర్. జూలియస్ సీజర్ పేరు చాలామంది వినింటారు. అగస్ట్ సీజర్ పేరు వినలే. కానీ ఎందుకో జూలియస్ సీజర్ గురించి చెప్తున్నా అంటే వీళ్ళిద్దరు అన్నదమ్ములు. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత ఇది ఎవరు రాశారు? లూకా సువార్త ఎవరు రాశారు? లూకా సువార్త ఎవరు రాసిండ్రమ్మా? డాక్టర్, ప్రొఫెసర్, వృత్తి అడుగుతలేను నేను, వ్యక్తి పేరు. లూకా సువార్త లూకానే రాశాడు. ఎవరు రాశారు? లూకాని. లూకా లూకా యూదుడు కాదు, ఆయన అన్యుడు. చెప్పినట్లు ఆయన ఒక డాక్టర్, ఒక వైద్యుడు, బాగా ఉన్నతమైన స్థితిలో ఉన్న ఆయన, ఒక జర్నలిస్ట్, ఆయన ఒక రైటర్. అన్నిటిని మించి యేసుప్రభును వెంబడించిన వ్యక్తి, యేసుప్రభును గురించి చాలా సత్యంగా తెలుసుకున్న వ్యక్తి లూకా రాశాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందా? దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు రాశాడంటే యేసుప్రభు చనిపోయి 70 ఏళ్ళ తర్వాత రాశాడు. ఇంకెవరు రాసిండ్రంటే మత్తయి కూడా రాశాడు యేసుప్రభు పుట్టుకని గురించి. మత్తయి ఎప్పుడు రాశాడంటే యేసుప్రభు చనిపోయి ఆరోహణం అయిపోయిన 40వ సంవత్సరంలో రాశాడు. ఇప్పుడు మన కుటుంబాలు, మన బస్తీ మనకు తెలుసు కదా. కదమ్మా, మన బస్తీ, మన కుటుంబాలు మన ఊర్లో ఉన్నాం. నేను 70 ఏళ్ళ వయసు వచ్చినాక నేను మా వనపర్తికి పోయా. మొన్న మా ఊరు పోతే చాలా తక్కువ తెలిసిన వాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళంతా చనిపోయారు. వాళ్ళు లేరు, ఉండరు. ఒక తరం వెళ్ళిపోతుంది. కనుక ఏ తరంలో ఉన్నారో ఆ తరం వాళ్ళు రాసింది ఈ యేసుప్రభు పుట్టుకని గురించి. అంటే అదే యోహాను పత్రిక చూడమ్మా, చదువు. 1 యోహాను 1వ అధ్యాయం 1వ వచనం ఏమన్నా ఉన్నది? 1 యోహాను పత్రిక జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో కన్నులార ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాను. హల్లెలూయా. కనుక వాళ్ళు ఏదైతే నిదానించి చూశారో, ఏది తాకి చూశారో, ఏది విన్నారో అదే రాస్తున్నారు. ఏమని రాశాడు? యేసుప్రభు కన్యక గర్భంలో పరిశుద్ధాత్మ ద్వారా పశుల పాకలో పుట్టాడని. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇది అర్థమైందా? ఇదేంది అన్నట్లు? రికార్డెడ్ ప్రూఫ్,
రాయబడిన సత్యము. హల్లెలూయా. ఇది వ్రాయబడినటువంటి అద్భుతమైన సత్యము. రెండవది 1881 సంవత్సరంలో స్కాట్లాండ్లో విలియం బ్రాన్సన్ అనే ఒక ఆయన 23 సంవత్సరాలకే 15 డాక్టరేట్లు తీసుకున్నాడు. 23 ఏళ్ళలో ఎవరైనా ఉన్నారు ఇక్కడ? 23 సంవత్సరం, 23 అబోవ్, 23 ప్లస్ అబోవ్, 23 ఎవరు లేరా ఏమ్మా? నీకు 22 ఏళ్ళేనా? 23 ఏళ్ళ కంటే పెద్దవాళ్ళు, 23 అంటే తర్వాత పెద్ద ఎవరు లేరా? సామ్యాలు కూడా 22 ఏళ్ళేనా? కిషోర్ నీకెంత ఏజ్? 50. 22 కంటే ఎక్కువ, 23, 24, 25, 26, 27, 28, 30 ఇలా ఉదారు కాదు మన సంఘంలో. కానీ ఈయన 23 ఏళ్ళకే 15 డిగ్రీలు తీసుకున్నాడు, 15 డాక్టరేట్స్. ఎంత క్లెవర్, చాలా తెలివిమంతుడు. హల్లెలూయా. అయితే ఆయనకున్న ఆ తెలివి అదేంది, చదువు వస్తే ఉన్నమతి పోయిందేమో అంటారు కదా, చదువు వస్తే ఉన్నమతి పోయిందేమో. అట్లా ఈయనకేమైందంటే దేవుడు లేడంటాడు. అన్ని డిగ్రీలు సంపాదించి ఆఖరికి ఏమన్నాడంటే దేవుడు లేడన్నాడు. అప్పుడు ఒక ఆయన ఏం చేసిండంటే కొత్త నిబంధన తెచ్చి ఇచ్చాడు ఆయన. కొంచెం ముందు జరగండి అమ్మ, కొత్త సంవత్సరంలో త్వరగా వస్తారు వీళ్ళందరూ. హల్లెలూయా. లేట్గా వచ్చిన వాళ్ళంతా నీ వల్ల త్వరగా వస్తారు, రాని వాళ్ళంతా వస్తారు. జరగండి, ముందు జరగాలమ్మ. హల్లెలూయా. జరగమ్మా. ఏం పేరు ఆయన పేరు? ఏం పేరు? విలియం బ్రాన్సన్. విలియం బ్రాన్సన్. ఎన్ని డిగ్రీలు తీసుకున్నాడు ఆయన? 15. ఏ డిగ్రీలు అవి? రీసెర్చ్ చేసి డాక్టరేట్ పొందుకున్నాడు ఆయన దేవుడు లేడన్నాడు. అప్పుడు ఒక వ్యక్తి వచ్చి ఆయనకు కొత్త నిబంధన ఇచ్చాడు. కొత్త నిబంధన ఇచ్చి బైబిల్ చదవమన్నాడు. చదివి యేసుప్రభు దేవుడు కాదు అని ప్రూవ్ చేయమన్నాడు. ఏమన్నాడు? యేసుప్రభు దేవుడు కాదు అని బైబిల్ చదివి బైబిల్లో తప్పులు బట్టి లోకానికి చూపించమన్నాడు. హల్లెలూయా. ఆయన బైబిల్ చదువుతున్నాడు, కొత్త నిబంధన, లూకా సువార్త చదువుతున్నాడు. అక్కడ ఆయన చదువుతప్పుడు 3 దీవులు అంటే చుట్టూ నీళ్ళు ఉండి మధ్యలో ఉంటాయి కదా అవి. తర్వాత 9 పట్టణాలు, సిటీస్, 54 గ్రామాలు. ఇవి అన్ని పేర్లు రాసుకున్నాడు బుక్ తీసుకొని. అన్నీ రాసుకొని ఆ బుక్లో ఉన్నాయన్నీ. ఆ దేశానికి పోయి అంతా తిరిగాడు పర్మిషన్ తీసుకొని. ఇజ్రాయెల్ దేశం పోయి ఇవి ఉన్నాయా అంటే అన్నీ ఉన్నాయని టిక్కు పెట్టుకున్నాడు. అన్నీ తిరిగాడు, అన్నీ చూశాడు. చూసి ఆయన ఏమన్నాడంటే యేసు ప్రభు నిజమైన దేవుడు అన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని పచ్చండి. హల్లెలూయా. కనుక దేవుడులారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే రికార్డెడ్ ప్రూఫ్, రాయబడిన సత్యాలు ఇవి, కట్టుకథలు కావు. మనుషులు ఏదో ఊహించి రాసింది కాదు, సత్యము, నిజము. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైందా? ఎంతమందికి అర్థమైందా? మనం బైబిల్ చదువుతున్నది. బుద్ధుని గురించి ఎప్పుడు రాశారో తెలుసా? బుద్ధుని గురించి ఆయన చనిపోయిన 300 సంవత్సరాలకు రాశాడు. ఇంకొక సత్యం మీకు చెప్తా వినండి. నీ బర్త్డే ఎప్పుడు బాబు? June 2nd, 2011. ఎంతమందికి June 2nd, 2011 ఎంతమందికి అర్థమైంది? అర్థం కాకుంటే జూన్ నెల 2వ తారీఖు 2021 సంవత్సరంలో పుట్టిండు. ఎట్లా తెలిసింది నీకు అది అమ్మా? ఎట్లా? ఏమంటాడు ఉపేంద్రమ్మ? నాకు అర్థం కాలేదు, చెప్పు. నేను చెప్తా విను. యేసు ప్రభు
యేసుప్రభు పుట్టినాక 2011 సంవత్సరంలో నీవు పుట్టినవు అమ్మా. యేసుప్రభు తర్వాత నీవే సంవత్సరంలో పుట్టినావమ్మా అనిత? తెలియదు. 1956 నా డేట్ ఆఫ్ బర్త్. నేను ఎప్పుడు పుట్టినా 1956 సంవత్సరంలో పుట్టి. యేసుప్రభు పుట్టినాక లెక్కలు స్టార్ట్ అయినప్పటి నుంచి 19 అంటే నీవు ఎప్పుడు పుట్టినావో అది లెక్క ఎక్కడ ఆరంభమవుతుందంటే యేసుప్రభు ద్వారా ఆరంభమైంది. హల్లెలూయా. దేవునికి అర్థమవుతుందా? ఈరోజు మనం సైన్ చేసి డేట్ వేస్తామంటే 21 తారీఖు 12/225 అంటే ఇది యేసుప్రభు యేసుకు పూర్వము, క్రీస్తు శకము అన్నారు. క్రీస్తు పూర్వము, క్రీస్తు కాలం రెండుగా డివైడ్ అయిపోయింది యేసుప్రభు పుట్టినాక. ఇన్ని ప్రూఫ్స్, ఇన్ని రికార్డ్స్ ఉన్నాయి, సత్యాలు ఉన్నాయి ఇవి యేసుప్రభుని గురించి. హల్లెలూయా. దేవునికి ఇదంతా నేను ఆ రోజు చెప్పాలనుకున్నా, సమయం లేక చెప్పలేకపోయాను. ఈరోజైనా దేవుడు సమయం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండవది, ఆ దినములలో కదా ఏముందమ్మా, 8 వచ్చాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ఆ దినాలు జరిగింది ఏంటంటే, కొంతమంది గొర్రెల కాపర్లు గొర్రెలు పెట్టుకొని కాసుకుంటున్నారు, మందను కాసుకుంటున్నారు. అది రాత్రి వేళ. సడన్గా ఏమైపోయిందంటే దేవదూతలు వచ్చారు. పరలోక సైన్య సమూహము దిగి వచ్చిన వేళ. హల్లెలూయా. యేసుప్రభు పుట్టినప్పుడు దేవుని పిల్లరా పరలోక సైన్య సమూహం అక్కడ దిగి వచ్చింది. హల్లెలూయా. చూడండి అక్కడ వెంటనే ఆ పరలోక సైన్య సమూహము చూడమ్మా, ఉందా? పరలోక సైన్య సమూహము చాలు బాగా వినండి. పరలోక సైన్య సమూహము దేవుని ఆరాధించడానికి దిగి వచ్చిన దినాలవి. దేవదూతల సమూహము వాళ్ళు దిగొచ్చారు ఆ రోజు. ఎంత అద్భుతమైన విషయం అండి క్రిస్మస్ అంటే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవులరా పరలోక సైన్య సమూహం, దేవదూతలు. ఇక్కడ బాగా గమనించండి. వీళ్ళు దేవదూతలు ఎవరంటే పరలోకంలో ఉండేవాళ్ళు కదా. అరుంధతి నగర్లో ఒక బాబు పుట్టిండు అనుకోండి, ఎవరికి తెలుస్తుంది? బజర్మాకి తెలుసు. ఇంకెవరికి తెలుస్తుంది? బస్తీ అరుంధతి నగర్ వాళ్ళకి తెలుస్తుంది. బస్తీ వాళ్ళంటే అరుంధతి నగర్ వాళ్ళకి తెలుసు కదా. హల్లెలూయా. పోయి చూస్తారు కదా. చాలా దగ్గర సంబంధం అయితే ఏం చేస్తారు కదా, ఆటో కట్టుకోను, ఆధార్ కార్డు తీసుకొని ఫ్రీ బస్సులో. హల్లెలూయా. పోయేటోళ్ళు పోయి చూసి వస్తారు కదా. హల్లెలూయా. అట్లనే పరలోకంలో ఉండే యేసు ప్రభు భూమి మీద పుట్టాలకి ఎవరికి తెలిసింది? పరలోకంలో ఉన్నకి తెలిసింది. ఎవరు వచ్చారు ఫస్ట్? పరలోకంలో. ఎందుకు వచ్చారు? ఇప్పుడు అది మన ప్రశ్న. దేవదూతల దగ్గరకు దేవదూతలు ఎందుకు వచ్చారు అంటే గొల్లలకు చెప్పడానికి వచ్చారు. ఎందుకు చెప్పాలని వచ్చారు అంటే జరిగింది అక్కడ ఏంటంటే, అక్కడ జరిగిన సంగతి ఏంటంటే ఆ ప్రకాశమైన వెలుగును చూసటానికే వాళ్ళు భయపడ్డానికే వాళ్ళు మొదట చెప్తున్నది ఏంటంటే, గొల్లలారా భయపడకుడి. ఏమన్నారమ్మా? అక్కడ ఉందమ్మా, చదువు. అయితే ఆ దూత భయపడకుడి. చాలమ్మా. ఇప్పుడు ఇది బావినండి. భయపడకుడి. ఎందుకు భయపడతాం? ఇది మన ప్రశ్న. దేవదూతలు పరలోక సైన్య సమూహము గొల్లలతో
భయపడకుడి అని ఎందుకు చెప్పారు? మీకు అన్నిటికంటే ఒక ఒక అద్భుతమైన సత్యం మీకు చెప్పాలని ఆత్మదేవుడు బయలుపరిచాడు. ఏంటంటే మానవుడు దేనికి అధికంగా భయపడతాడంటే పాపం. హల్లెలూయా. ఒక దొంగ ఉన్నాడు, దొంగతనం చేసిండు. దొంగతనం చేసి వాడు దోచుకున్న బంగారము, వాడు దోచుకున్న నోట్ల కట్ట బస్తీల గల్లలో వేసుకొని ఊరంతా తిరుగుతాడమ్మా దొంగ. ఏమ్మా అర్థమవుతుందా? హలో, ఎక్కడనో పోతుండ్రు మీరు, మళ్ళీ మైండ్ పోతుంది. అగో హల్లెలూయా. రెండు చేతులే దేవుని సిద్ధం. హల్లెలూయా, హల్లెలూయా. దొంగతనం చేసినోడు ఏం చేస్తాడు? నేను ఎంత గ్రేట్ అని దొంగతనం చేసినాడు బస్తీలో తిరుగుతాడమ్మా? తిరుగుతాడా? ఏం చేస్తాడు వాడు? ఎందుకు దాచుకుంటాడు? భయం. అవునా? హల్లెలూయా. ఇంతమందికి అర్థమైందమ్మా? పాపం అనేది భయాన్ని కలిగిస్తుంది. ఎందుకు భయాన్ని కలిగిస్తుంది అంటే పాపం అనేది ఒక శాపం లాంటిది. పాపం అనేది ఒక శాపం లాంటిది. పాపం ఏం చేస్తుందంటే అగ్నిగుండానికి తీసుకుపోతుంది. అదేంటి? అగ్ని ఆరదు, పురుగు చావదు, నరకానికి తీసుకుపోతుంది. ఇది చాలా చాలా అవసరమైనటువంటి సత్యం. ఈ భయం నుంచి మీరు బయటికి రండి. కొంచెం ముందు జరగండి సహోదరులు, ముందు జరగండి బాబు, జరగండి బాబు. ఇక వచ్చే వాళ్ళు రండి, జరగండి, ముందు జరగాల, ఇంకా జరగాల. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా? పాపం అనేది ఏం చేస్తుంది? భయం కలిగిస్తుంది. ఏం భయం? లోకంలో భయం కలిగిస్తుంది, భూమి మీద భయం కలిగిస్తుంది, లోకాన్ని విడిచిపెట్టినాక కూడా నరకం అనే ఒక భయాన్ని కలిగిస్తుంది. అర్థమవుతుందమ్మా? ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. అలిక దేవదూతలు గొల్లల దగ్గరకు వచ్చి, గొల్లలారా భయపడకుడి, ఒక శుభవార్త మీకు, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. ఇంకొంచెం పాపాన్ని గురించి కొంచెం ఇంకా డీప్గా పోవాలంటే అది తెలుసుకోవడం అవసరం. కొత్త సంవత్సరంలో, నూతన సంవత్సరంలోకి వెళ్ళక ముందు కొంచెం మనం తెలుసుకుంటే మంచిదే. చూడండి, ఈ పాపం అనేది ఏం చేస్తుందంటే ఇల్లు నరకాన్ని చేస్తుంది. భూమి మీద ఇంట్లో అదొక నరకంగా ఉంటుందమ్మా. అవును, అది పరలోకంగా మారాలి అంటే, అది మనకు పరలోకంగా మారాలి అంటే అది యేసయ్య చేయగలడు, యేసు ప్రభు చేయగలుగుతాను. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రభుని అడిగారు, ప్రభు మాకు ప్రార్థన నేర్పి అంటే, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి అందు నెరవేరును గాక. చప్పట్లు కూడా కనిపించండి. హల్లెలూయా. పరలోకంలో ఎలా ఉంటుందో, పరలోకంలో ఎలాగో సంతోషం, పరలోకంలో ఎలాగో నిత్య ఆనందం ఉంటుందో, అది భూమి మీద యేసు ప్రభు ఇస్తాడు, కుటుంబంలో ఇస్తాడమ్మా. దయచేసి గమనించండి. అందుకు ఇష్టపడ, ప్రభా నేను నా కుటుంబం అంతా పరలోకం వెళ్ళాలి ప్రభా, మా కుటుంబం భూమి మీద పరలోకంలాగా ఉండాలా, మేము వెళ్ళాక కూడా పరలోకంలో ఉండాలా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సంగమా బాగా గమనించండి. ఎంతో భారంగా ఇష్టపడి, ఎంతో మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా, దైవజనునిగా, కాపరిగా నా ఆశ, నా ఉద్దేశం
కించపరచడం, బాధ పెట్టడం కాదు, కానీ మీ కుటుంబాలు అలా ఉండడం నేను చూడాలని ఆశ. చప్పట్లు కొట్టి దేవుని పరచండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. మీ కుటుంబాలు అలా ఉండాలని నా ఆశ. దేవుడు సహాయం చేయను గాక. హల్లెలూయా. దేవుడు పిల్లరా బాగా వినండి సార్. గొల్లలకి ఎందుకు చెప్పాడు? వీళ్ళకే ఎందుకు చెప్పాడు? వచ్చి దేవదూతలు వచ్చి వీళ్ళకి ఎందుకు చెప్పాడు? ఏమని యాకోబు గారు చెప్పండి, ఎందుకు చెప్పాడు? అమ్మా, వాళ్ళకేందుకు చెప్పారు? శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, రాజు ఉన్నాడు, ఇంకెవరెవరున్నారు అక్కడ, స్కాలర్స్ ఉన్నారు. లేరా? మనుషులు లేరు అక్కడ, ధనవంతులు ఉన్నారు. ఈ గొల్లలకే ముగ్గురికే ఎందుకు వచ్చి, కొంతమందికి ఎందుకు చెప్పారు? ఏమ్మా? హల్లెలూయా. వాళ్ళు వినే వాళ్ళని వాళ్ళకి చెప్పారు. హల్లెలూయా. వీళ్ళైతే వింటారు, ఈ గొల్లలైతే వింటారు. వాళ్ళు విన్నారు. విధేయత వాళ్ళలో ఉన్నది. దేవుని మాటలకు వాళ్ళ ఉన్న సత్యం ఏంటంటే, ఆ దూతలు ఎప్పుడైతే చెప్పారో వాళ్ళు నమ్మారు, వాళ్ళు విధేయత చూపించారు. చప్పట్లు కొట్టి దేవుని పరచండి. హల్లెలూయా. వీళ్ళు వినేవాళ్ళు వీళ్ళు మాత్రమే అని దేవునికి తెలుసు. ఎవరు వినగలుగుతారో వాళ్ళకు వాక్యం వస్తూ ఉంటుంది. వాళ్ళలో ఇంకోటి ఏమున్నది? విధేయత ఉన్నది. వాక్యానికి లోబడ్డారు. దేవదూతలు చెప్పిన మాటకు వాళ్ళు లోబడ్డారు, ఇష్టపడ్డారు వాళ్ళు. హల్లెలూయా. ఇంకోటి వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఏం చేశారు? పాట పాడతాం కదా మనం. మందను వీడచి మమ్మును మరచి మేమంతా వెళ్ళాములే. ఇంకమ్మా, ఇప్పుడు ఏం చేసినారు వాళ్ళు? అబ్బా, హస్సిల్ వదిలిపెట్టిందమ్మా. స్టార్టింగ్ పోయి రెండింగ్కి పోయింది. ఏం విడిచిపెట్టారు వాళ్ళు? వాళ్ళ బ్రతికేంది? మంద అంటే ఏంది? గొర్రెలు. వాటిని ఏం చేసింది వాళ్ళు? ఆ చీకట్లో అడవిలో వదిలేసింది. ఈ మంద కాదు మాకు కావాలి, యేసయ్య కావాలన్నాడు. హల్లెలూయా. చప్పట్లు కొడితే పచ్చడి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు వదిలేరు వాళ్ళు? ఎందుకు వదిలేశారు? కొన్ని బాగా ఆలోచించాలి. ఎందుకు వదిలేస్తారు? ఇలాంటి మందలు వందలు ఇస్తాడు దేవుడు. చప్పట్లు కూడా తినపచ్చాలి. హల్లెలూయా. ఇలాంటి మందలు ఎన్ని ఇస్తాడు ఆయన? వందలు ఇస్తాడు ఆయన. నమ్మకం లేదమ్మా. ఇయ్యాడా? ఇస్తాడు ఆయన. ఆయన మనల్ని ధనవంతుడు చేయటాక ఆయన దరిద్రుడు ఆయను అంటాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కలిగి బద్దను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళలో ఉన్నది విధేయత, వాళ్ళలో ఉన్నది విశ్వాసం. మూడోది వాళ్ళలో ఉన్నది మర్యాద. వాళ్ళకు దేవదూతలు పలికిన మాటకు వాళ్ళు ఏం చేశారు? ఘనపరిచారు. వాళ్ళు చెప్పిన ఆ మాటను ఘనపరిచారు వాళ్ళు. హల్లెలూయా. ఎంతవరకు దేవుని మాటను ఘనపరుస్తామో మనం, దేవుని వాక్యాన్ని ఎంత దేవుని వాక్యానికి మనం మహిమపరుస్తామో దేవునిలారా, అంత మన జీవితంలో పరిశుద్ధత, పవిత్రత, మంచితనము ఇవన్నీ మనలో కనబడుతుంటాయి. హల్లెలూయా. అద్భుతమైన ప్రాస్పారిటీ కూడా కనబడుతుంది మనలో. నేను చెప్పా,
మొన్న ఆ రోజు చెప్పాను, రజనీకాంత్ తెలుసు కదా, అశ్ష్ అంటాడు. కొంతమంది చూసిన రజనీకాంత్, మీరు చూడరు పరిశుద్ధులు మీరు. హల్లెలూయా, హల్లెలూయా. తెల్ల బట్టలు వేసుకొని హిమాలయ పర్వతాల్లో చెప్పులు లేకుండా తిరుగుతున్నాడు. ఆయనకు బెస్ట్ మంచి హీరో అని అవార్డు ఇవ్వాలని ఒక ఫంక్షన్కి పిలిస్తే పోయిండు ఆయన. నువ్వు తెలుగులో, హిందీలో, తమిళ్లో, కన్నడలో అన్ని భాషల్లో చాలా బాగా యాక్షన్ చేస్తావు నువ్వు, ఆయన అంటే చాలామంది ఇష్టం, టాప్ హీరో అని నీకు అవార్డు ఇవ్వాలని ఆయనను పిలిస్తే ఆయన పొయ్యిండు. కానీ తీసుకో సార్ అవార్డు తీసుకుంటే వద్దన్నాడు ఆయన. ఎందుకు వద్దంటున్నావు అంటే, ఇప్పుడు నేను ఎంత పైకి ఎదగానో అంత ఎదిగాను, ఇంకా పైకి పోలేను, ఇక పైకి పోలేను కనుక నాకు వద్దన్నాడు. కిందికి రావడం కూడా నాకు ఇష్టం లేదు, వద్దన్నాడు. హల్లెలూయా. కనుక ఆ అవార్డు ఆయనకు నెమ్మదిస్తలేదు, ఆదరణిస్తలేదు, శాంతినిస్తలేదు. అందుకోసం చెప్పులు లేకుండా తెల్లబట్టలు వేసుకొని హిమాలయ పర్వతాలు తిరుగుతూ ఉంటే, ఏం సార్ ఇట్లా తిరుగుతున్నారు మీరు అంటే, నాకు శాంతి లేదంటాడు ఆయన, నాకు శాంతి లేదు, నెమ్మది లేదంటాడు ఆయన. హల్లెలూయా, దేవునికి మహిమ కలిగిన గాక. దేవుళ్ళారా, మందలో ఏమీ లేదు, మందను అభివృద్ధి పరిచే దేవునిలో ఉన్నది. హల్లెలూయా. మందను వందలుగా చేయగలిగే దేవునిలోనే ఉన్నది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. బిల్ గేట్స్ ఆయన మైక్రోసాఫ్ట్ అధినేత వదిలేశాడు, వచ్చి భార్య పేరు మీద సోషల్ సర్వీస్ చేస్తున్నాడు. ఏం సార్ అంటే, ఇంత డబ్బు సంపాదించిన నాకు సంతోషం లేదు. మీకుందమ్మా, మీరు సంపాదించిన సంపాదన మీద ఎంతమంది తృప్తిగా ఉన్నారు, ఎంతమంది సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అలెగ్జాండర్ ద గ్రేట్ ప్రపంచాన్ని జయించాడు, ఒక దోమ గరుస్తూ చచ్చిపోయాడు. ఎట్లా చచ్చిపోయాడమ్మా ఆయన? చిన్న దోమ. ప్రపంచమంతా జయించిన ఒక గ్రేట్ చక్రవర్తి. దేవుళ్ళరా, ఎద్దులు లేదో కానీ దీని మాటల్లోనే ఉన్నది సమస్త. అందుకే పౌలు కొలసీలకు రాస్తూ, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు క్రీస్తులో గుప్తమై ఉన్నవి. చప్పట్లు కొట్టి తినిపించండి. హల్లెలూయా. అన్నీ దేవునిలోనే ఉన్నాయి మన సమస్తం. దేవుడు సంఘాన్ని సిద్ధపరచును గాక. హల్లెలూయా. వాళ్ళ భయం పోవడానికి కారణం ఏమిటి? దేవదూతల మాటలు అవి దైవ మాటలు, వాళ్ళ సొంత మాటలు కావు అవి. దేవుడు పంపించి చెప్పించినటువంటి మాటలు. ఇందులో రాయబడిన మాటలు కూడా అవే దేవుడు రాయించిన మాటలు. ఇవి ఎవరో రాసినవి కావు, దేవుడు రాయించిన మాట. దీన్ని మనం ఎంత ఇష్టపడతామో, ఇది కావాలని మందలు వదిలేస్తే, వందలు వదిలేస్తే వేలు చేయగలడు దేవుడు, వేలు వదిలేస్తే కోట్లు చేయగలడు, కోట్లు వదిలేస్తే బిలియనీర్స్గా చేయగలడు దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏమర్థమవుతుందమ్మా? దేవుడు సహాయం చేయను గాక. దేవదూతలు చెప్పింది గొల్లలకు ఎందుకు చెప్పారంటే, గొల్లలు అయితే వినగలరు, వీళ్ళైతే లోబడగలరు. వినగలిగే వారికి, వినగలిగే చెవుకి. రెండోది వాళ్ళు ఉన్నది ఏంది? విశ్వాసం ఉన్నది. వాళ్ళు పోయారు, మందను వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళు ఏం చేశారు? దేవుని ఆరాధించారు, స్తుతించారు. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యాన్ని ఘనపరిచారు, వాక్యానికి మర్యాద ఇచ్చారు. దేవుని మాటలకు ఏం చేశారు? వాళ్ళు నిద్రపోలే వాళ్ళు విన్నారు, చెవులార విన్నారు, కళ్ళార విన్నారు. వాళ్ళు
అవునా కాదా? అవునా కదమ్మా? 2026 సంవత్సరంలో సిద్ధమా? నేను ఎందుకు ప్రిపేర్ చేస్తున్నట్టే 2026లో 9 గంటలకు సంఘం అంటే 9 గంటలకు పరిగెత్తి రావాలని సిద్ధం చేస్తూ ఉన్నాను. ఎలా చేస్తున్నా? ఓకే, హల్లెలూయా. దేవుడు సహాయం చేయను గాక. హల్లెలూయా. వీళ్ళకి దేవుళ్ళ మొదట రికార్డెడ్ ప్రూఫ్, తర్వాత రెండవది మనం బాగా గమనించినట్లయితే గొల్లలు వాళ్ళు విధేయత చూపించారు కదా. దేవునికి మహిమ కలుగును గాక. మూడోది చదవమ్మా, లూకా సువార్త 2వ అధ్యాయం. ఆ దూతలు 18 వచనం 15 వచనం. ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపర్లు మొదటైంది ఆ దినాల్లో, మొదటిది ఏందమ్మా? ఆ దినములలో నేర్చుకున్నాం. తర్వాత రెండవది ఆ దేశంలో నేర్చుకున్నాం. మొదటి ఏంది? ఆ దినములలో అంటే రికార్డ్ అయినటువంటి దినాలు. రెండవది ఆ దేశంలో అంటే గొల్లలు ఏం చేశారు, ఆ దేశంలో ఉన్న గొల్లలు ఏం చేశారు నేర్చుకున్నాం. మూడవది ఆ దూతలు కదా. చదువు బాబు. ఆ దూతలు మనం బెత్లెహేముకు వెళ్ళి చూద్దాము రండని ఒకనితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పడుకొని ఉన్న శిశువును చూచి వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. హల్లెలూయా. బావినండి, ఇక్కడ గొల్లలు ఏం చేశారంటే ప్రచురము చేసిరి. ఏం చేశారు? ప్రచారం చేశారు. ఏం ప్రచారం చేశారు? శిశువును గూర్చి. ఎవరు చెప్పారు? ఎందుకు చేశారు? ఆ దూతలు చెప్పారు కనుక. బాగా వినండి, వీళ్ళు ఏం చేశారు? ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. అలా ఉందా బాబు? చదువు ఆ మాట. ఇంకా పైకి ప్రభు మనకు తెలియజేయించిన చూదము రండని ఒకనితో ఒకరు ఎంతమంది చెప్పుకుంటున్నామమ్మ? ఈ దూతలు చెప్పుకునేవాళ్ళు. ఎంతమంది నడిపించినావమ్మా? చేయలేపితే కానీ బాగానే ఎంపోయిందమ్మా. ఆడ నుంచి ఈడుకొచ్చి ఎంతమందికి చెప్పినాం? మంచిగా రాసాను కదమ్మా, బైబిల్ రాశారు కదా, రాశారా లేదా? ఒకరితో ఒకరు చెప్పుకొని అక్కడనే ఆగిపోలే వాళ్ళు. ఇంకా చదువు బాబు. ఇంకేం చేశారు? ఏం చేశారట వాళ్ళు? త్వరగా 9 గంటలకు చర్చ. మాటికి చెప్పడం బాగలేదులే కదమ్మా. ఏం రేనా? అర్థమైపోతుంది కదా, అర్థమైపోతుంది కదమ్మా, అర్థమైంది కదా. హల్లెలూయా. త్వరగా వెళ్ళి చెప్పుకొనిరి. ఒకరితో ఒకరు చెప్పుకొని, అక్కకి చెప్పే, చెల్లెకి చెప్పే, అన్నకి చెప్పే, తమ్మకి చెప్పే, బావకి చెప్పే, బామర్దికి చెప్పే, మామకి చెప్పే, అత్తకి చెప్పే, చిన్నమ్మకి చెప్పే, చిన్నాయనకి చెప్పే, పెద్దనాయనకి చెప్పే, పెద్దమ్మకి చెప్పిరా అమ్మా? హల్లెలూయా. ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. 2026 సంవత్సరంలో
చెప్పుకోవాలి. 2000 ఖర్చు పెట్టుకొని రాత్రి పోయి 12 గంటలకు వచ్చిన. అక్కడ ఒక్క క్రైస్తవుడు కూడా లేడు, ఒక్క క్రైస్తవుడు కూడా లేడు ఆ ప్రాంతంలో. హల్లెలూయా. అర్ధగంట సేపు చలి, లోపల స్వెటర్ వేసుకున్నా, స్వెటర్ మీద కోట్ వేసుకున్నా, చెవులకు అది పెట్టుకున్నా, ఆయన కూడా చలి గదగద వణుకుతా ఉన్నాం. ఆ ప్రాంతానికి పోయి అంతా మళ్ళీ ఆయన కూడా ఓపెన్ పెట్టిండు, టెంట్ లేదండి. సువార్త చెప్పి వచ్చాం. హల్లెలూయా. 2000 ఖర్చు పెట్టుకుని పోయచ్చు. ఏం ఖర్చు లేకుండా ఇంట్లో వాళ్ళకి చెప్పుకోవడం కదా, ఇంట్లో వాళ్ళు పురి కలుపుకోవడం. అంత ఎందుకు నిద్రపోతుండా, ఎవడన్నా లేపి ఎవడన్నా మాట్లాడుతుండా, ఎవడు కాలు గీరుతుండా, ఎవడు మీసాలు చూసుకుంటుండా, ఎవడు వింటుండా లేదా అన్నదన్నా గమనిస్తుంటాం మనం. మన పక్కలకు అది వినురా, జర విను కదా. హల్లెలూయా. ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి, లోపల కొంచెం ముందు జరగండి అమ్మ, చెప్పు. హల్లెలూయా. ఒకరితో ఒకరు చెప్పుకొని, మీకు ఇంతకుముందు కూడా ఒక స్కూల్ గురించి చెప్పాను మీకు. ఒక స్కూల్ ఉంది, అది అమ్మా. ఆ స్కూల్ పేరు ఏంటంటే చెప్పుడు మాటల బడి. ఏం పేరు ఆ స్కూల్ పేరు? ఏం పేరు? గవర్నమెంట్ హై స్కూల్ అని పెడతారు కదా, ఆ స్కూల్ పేరు కూడా ఏమైంది? చెప్పుడు మాటల బడి. ఈ స్కూల్లో ఎవరు చిన్నోళ్ళు టీచర్ అవుతారు, పెద్దోళ్ళు స్టూడెంట్ అవుతారు. కొన్నిసార్లు పెద్దోళ్ళు టీచర్ అయితే చిన్నోళ్ళు స్టూడెంట్ అవుతారు. చెడగొట్టుకునేది ఇది. ఈ స్కూల్ ఏం చేస్తుంది తెలుసా? ఇది కుట్రలు చేసేది, రాజకీయం చేసే స్కూల్ ఇది, తప్పుడు చేసేది. ఇక్కడ స్కూల్ ఏదంటే యేసును చూడాలి, త్వరగా వెళ్ళి చూడాలన్న ఈ స్కూల్ ఇది. ఈ గొల్లల స్కూల్ ఏంటంటే వాళ్ళకు టీచరు దేవదూత. అక్కడ స్టూడెంట్స్ ఎవరంటే గొల్లలు, విధేయత చూపించే వాళ్ళు, విశ్వాసం కలిగిన వారు, విజేతలుగా జీవించాలని ఇష్టపడినటువంటి ఆ గొల్లలు. వాళ్ళు ఒకరినొకరు పురి కలుపుకుంటున్నారు, ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటున్నారు. ఒకరికొకరు యేసు ప్రభు కావాలి, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి, త్వరగా వెళ్ళాలి, ఆయన మాకు కావాలి, ఆయనే మాకు కావాలి, ఆయన దగ్గరికే వెళ్ళాలన్నటువంటి ఒక గొప్ప ఆశ కలిగినటువంటి స్కూల్ ఇది. హల్లెలూయా. అవునా కాదమ్మా? అలాంటి స్కూల్గా సంఘం ముందు గాక, అలాంటి స్కూల్కి సంఘం ముందును గాక. అవసరమా కాదా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చదువు అమ్మ బాబు, ఇంకా చదువు. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పడుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. హల్లెలూయా. చెప్పారు, వాళ్ళు ప్రభుని గురించి చెప్పారు. అందుకే వాళ్ళకి దేవదూతలు వచ్చి వాళ్ళకి చెప్పారు. అందుకే ఆ దేవదూతల ద్వారా రాయబడిన మాట సంఘానికి చెప్తా ఉన్నాం. అందుకే సంఘానికి కూడా అదే. హల్లెలూయా. మన ప్రభు నమ్ముకున్న వాళ్ళు మనం చెప్పాలి, ప్రచురం చెయ్యాలి కదా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవులారా, ఈ సంవత్సరము చాలా అద్భుతంగా వాల్మీకి నగర్లో క్రిస్మస్ కూడిక జరిగింది. ఎంత అద్భుతంగా జరిగిందంటే నాయకులను కూర్చోబెట్టి వాక్యం చెప్పాం. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అందరు కూర్చొని బుర్రకథ విన్నారు, స్కిట్ విన్నారు. చాలా వండర్ఫుల్గా జరిగింది. వాక్యం కూడా, సువార్త కూడా విన్నారు వాళ్ళు. హల్లెలూయా. సంఘం ప్రార్థన చేయాలా, చెప్పినటువంటి వాళ్ళు రక్షణ, మూట గోపాల్ రక్షణ పొందుకోవాలా, జయసింహ రక్షణ పొందుకోవాలా, బీజేపీలో రక్షణ, కాంగ్రెస్ వాళ్ళు రక్షణ పొందుకోవాలా.
ఎంతమంది ప్రార్థన చేస్తున్నాం? హల్లెలూయా! ఎంతమంది ప్రార్థన చేస్తున్నాం? ఆ రోజు నుంచి ప్రభువా, ఆ రోజు నుంచి నేను ప్రార్థనలు ప్రభుని అడుగుతా ఉన్నాను. వాక్యం చెప్పాను ప్రభువా, సువార్త ప్రకటించాను. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. 2 స్థలాల్లో అద్భుతంగా అన్యుల మధ్య ఈ సంవత్సరం పరిచర్య జరిగింది. ఒకటి తాండూరు దగ్గర, ఒకటి వాల్మీకి నగర్లో. గారంగా ప్రార్థన చేయండి, భారంగా ప్రార్థన చేయండి. అంతతో అయిపోలే మన పని, అంతతో అయిపోలేదు. హల్లెలూయా! దేవుడు సహాయం చేయను గాక. కనుక దేవుడులారా, ఆ దినములలో రికార్డు ఉన్నది. ఆ దేశంలో గొల్లలు, ఆ దూతలు గొల్లలను సిద్ధం చేశారు, గొల్లలను సిద్ధం చేశారు. ఇంకా చదవమ్మా. గొర్రెల కాపరులు ఆ, తమతో చెప్పిన సంగతులను గూర్చి ఉమ్, విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఉమ్. అయితే మరియా మాటలన్నీ ఉమ్, తన హృదయంలో తలపోసుకొనుచు ఉమ్, భద్రము చేసుకొనెను. ఉమ్, అంతటా ఉమ్, ఆ గొర్రెల కాపరులు ఉమ్, తమతో చెప్పబడినట్టుగా ఉమ్, తాము విన్న వాటిని ఉమ్, కన్న వాటినన్నిటిని గూర్చి ఉమ్. దేవుని మహిమపరచుచు హల్లెలూయా! దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. హల్లెలూయా! ఏం చేశారు వాళ్ళు? ఎవరు చేశారు? ఎవరు దేవునికి మహిమ చెల్లించారు? ఎవరు దేవునికి స్తోత్రం చేశారు? గొల్లలు. గొల్లలకు ఎందుకు దేవదూత చెప్పాడంటే, గొల్లలు వీళ్ళు స్తోత్రం చేసి చెప్పే వాళ్ళే కాకుండా వీళ్ళు దేవుని స్తుతించే వాళ్ళు, వీళ్ళు ఆరాధించే వాళ్ళని. హల్లెలూయా! విధేయత చూపించే వాళ్ళు, వీళ్ళలో వినయం ఉన్నది, వీళ్ళలో భక్తి ఉన్నది. తర్వాత వీళ్ళు యేసు ప్రభు కొరకు కావాల్సినటువంటి ఆసక్తి, ఆశ నిండుగా ఉన్నది. అరికాల నుంచి నడినెత్తి వరకు నిండుగా యేసయ్య 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 అన్నదే వీళ్ళలో ఉన్నది. కనుక దేవదూతలు జ్ఞానులకు దేవదూతలు శాస్త్రులకు, పరిసయ్యులకు, రాజులకు చెప్పకుండా గొల్లలకు చెప్పారు. ఈ గొల్లలు ప్రచారం చేశారు, గొల్లలు స్తోత్రం చేశారు, గొల్లలు దేవుని మహింపరిచారు. హల్లెలూయా! ఇప్పుడు మీ ప్రశ్న, నా ప్రశ్న, ఎందుకు దేవునికి మహిమ రావాలి? మనల్ని బట్టి దేవునికి ఎందుకు మహిమ రావాలి కదమ్మా? హల్లెలూయా! ఎందుకు రావాలి? యోహాను సువార్తలు ఉంటుంది. 40 వచనం. యోహాను 11:40. యోహాను 11. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల హల్లెలూయా. ఇప్పుడు మనకు దేవుని మహిమ చూడాలంటే ఎన్ని కోట్లు కావాలి అమ్మా? ఎన్ని కోట్ల రూపాయలు కావాలా? కొంచెం ముందుకు రండి. దేవుని మహిమను చూడాలంటే ఎన్ని కోట్లు కావాలా? 0 కదా? హల్లెలూయా, 0. మళ్ళీ ఏం కావాలా? నమ్మకం. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాం? అది ఎవరితో మాట్లాడుతున్నాడు? మరియానా, మార్తానా? మార్తతో అంటున్నాడు. మార్త అంటున్నది, ప్రభా నువ్వు ప్రేమించిన లాజరు చనిపోయిండు అంటే యేసు ప్రభు అంటున్నాడు, మార్త నమ్మితే నువ్వు దేవుని మహిమను చూస్తావు. చచ్చిపోయినాడు లేస్తాడు. మార్త 4 దినాలైంది, కుళ్ళిపోయాడు. కుళ్ళిపోయిన పరిస్థితులు సజీవంగా చేయగలను మార్త. మార్త నేను యేసును. మార్త ఎవరనుకుంటున్నావు? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? యేసుతో మాట్లాడుతున్నావు. మార్త నీవు ఆ యేసుని నమ్మితే నీ లాజరు, నీ తమ్ముడు, నేను ప్రేమించిన లాజరు 4 దినాల తర్వాత కుళ్ళిన శవం సజీవంగా చూస్తావు మార్త అంటున్నాడు. చప్పట్లు కొట్టి వినిపించాలి. హల్లెలూయా.
హల్లెలూయా. నమ్మిన ఎడల చచ్చిపోయినటువంటి పరిస్థితుల్లో, చచ్చినటువంటి పరిస్థితులు సజీవంగా చేయగలిగిన దేవుడు యేసయ్య. ఏది కాదనుకుంటున్నావో, ఏది అసాధ్యమనుకుంటున్నావో అది చేయగలడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవులారా, యోహాను సువార్త 8వ అధ్యాయం 15వ అధ్యాయం 8వ వచనం చూడు బాబు. జాషువా చూడు. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. మీరు నన్ను ప్రచురం చేస్తారు. హల్లెలూయా. ఎప్పుడు ప్రచురం చేస్తారు? మీరు బహుగా ఫలించడం వలన. ఇప్పుడు ఎందుకు ఫలించాలి? ఏమా ఎందుకు ఎందుకు ఏమన్నాం? ఎందుకు ఫలించాలి? ఎవరికి రావాలి మహిమ? అంతే, దేవునికే మహిమ రావాలా. మన జీవితంలో ఏది జరిగినా ఆయనకే మహిమ రావాలి. ఏది జరిగినా ఆయనకే మహిమ రావాలి. ఎంత సంతోషిస్తాడు దేవుడు కదా. నా బిడ్డ నన్ను మహిమపరుస్తుంది కదా. హల్లెలూయా. ఎవడి ఏ బాబు పెద్ద డాక్టర్ అయినావు అనుకో, నువ్వు డాక్టర్ అయినావు, మీ డాడీ ఎంత సంతోషపడతాడు కదా. బహుగా పాలిస్తావు. హల్లెలూయా. ఏం బాబు, అవునా కదా? అవునా కదా? హల్లెలూయా. అట్లనే మనం కూడా బహుగా ఫలించాలి. బహుగా ఎలా ఫలిస్తామమ్మా? ఆత్మీయంగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఆత్మలతో. ఒక్క ఆత్మనైన నేను రక్షింపక యేసువా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా. ఒక్క ఆత్మనైన నేను రక్షింపక యేసువా. హల్లెలూయా. 2020 సంవత్సరంలో ఛాలెంజ్గా తీసుకోండి. ప్రభా, ఒక్క ఆత్మనైనా ప్రభా నడిపించడానికి వారంలో ఒక్కనైనా అసలు ఏర్పాటు చేసుకుందే. అందుకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంది ఈ విషయంలో ఫలించడానికి, ఆత్మల ప్రభులోకి నడిపించడానికి, మహాసంఘం, మహా ఆరాధన జరగడానికి, అద్భుతమైనటువంటి బ్రాంచెస్ ఏర్పాటు చేయడానికి, ఎన్నో సంఘాలు ఏర్పాటు చేయడానికి, బహుగా ఫలించడానికి, అది మీ ద్వారా జరగడానికి, దేవుడు మీలో ఉండి మిమ్మల్ని వాడుకోవడానికి, మిమ్మల్ని లేపి వాడుకోవడానికి దేవుని ప్రణాళిక ఉన్నది. అది ఆయనకు మహిమ రావాలని ఆయన చిత్తం. హల్లెలూయా. హల్లెలూయా. సత్యము గ్రహించుదుముగాక, సత్యము గ్రహించుదుముగాక, సర్వసత్యములోనికి సంఘము నడిపింపబడును గాక. మొన్న ఏమనుకోకుండా మాట చెప్తాను వినండి. మొన్న వాల్మీకి నగర్లో మీటింగ్ అయింది కదా. సుశీలమ్మ కుటుంబం అంతా వచ్చింది. చర్చి కూడా రావచ్చమ్మా. నేను అనుకున్నామ్మా, వాల్మీకి నగర్లో సుశీలమ్మ కుటుంబం అంతా వచ్చింది. భరత్ వచ్చిండు, శ్రావణ్ వచ్చిండు, అందరు వచ్చిండ్రు. చర్చి కూడా సుశీలమ్మ పిలిస్తే వస్తుందేమో అనుకున్నామ్మా. నేను అనుకున్నా చెప్తున్నా. ఏమ్మా కదా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. బహుగా ఫలించడం వల్ల తండ్రికి మహిమ. ఎప్పుడు జరుగుతుందంట అది? నమ్మితే కదా. నమ్మితే. ఒక కథ చెప్పి ముగిస్తాను నేను.
ఒకటి చెప్పి ముగిస్తా. మొన్న మొయినాబాద్కు పోతున్నా నేను. ఏం బాబు యాడికి పోతున్నా? హలో, యాడికి పోతున్నా నేను? మొయినాబాద్కి పోతున్నా. ఇట్లనే కూర్చున్న బస్సులో ఒక ఆయన ఆర్టీఓ ఏజెంట్. ఆయన ఎవరు? ఆయన ఈ ఆర్టీఓ డబ్బులు తీసుకొని లైసెన్సులు అవి ఇప్పిస్తుంటారు చూడు, ఆయన ప్రక్కలు కూర్చున్నా. ఆయన అడిగితే ఏం పని చేస్తారు సార్ అంటే ఆర్టీఓ ఏజెంట్ అన్నాడు. మీ వరంగల్ ఆర్టీఓలో నంబర్ ప్లేట్ ఉంటుంది కానీ నంబర్ ప్లేట్ కొరకు ఎక్కువ ఎంత ఖర్చు పెట్టిండ్రు అని అడిగితే ఒక ఆయన 5,90,000 ఖర్చు పెట్టాడు. నంబర్ ప్లేట్ ఉంటుంది కదా, దాని కొరకు ఎంత పెట్టిండు ఆయన? ఆక్షన్ వేస్తారు ఒక నంబర్ పట్టుకొని, ఈ నంబరు 1,00,000 రూపాయలు అంటే ఇంకొకటి 2 లక్షలు అంటాడు, ఇంకోడు 3 లక్షలు అంటాడు. అంటే లాస్ట్కి 5,90,000 కొన్నాడు ఉత్త ప్లేట్ నంబర్ కొరకు. నంబర్ ఎందుకు? ఆ నంబర్ మీద వానికి నమ్మకం. హల్లెలూయా. వాని కారు ఎంత ఖరీదంటే 5 కోట్ల ఖరీదు. 5 కోట్ల ఖరీదైన కారు మీద నమ్మకం లేదు కానీ వానికి దేని మీద ఉన్నది? నంబర్ మీద. హల్లెలూయా. యేసు మాటల మీద నమ్మకం ఉందమ్మా మనకు? హల్లెలూయా. నాకు అప్పుడు అనిపించింది, ప్రభా వీళ్ళు నంబర్ మీద ఇంత నమ్మకం పెడతారు, వీళ్ళు నీ మీద నేను ఎందుకు నమ్మకం పెట్టొద్దు ప్రభా? నీ మీద నేను ఎందుకు నమ్మకం పెట్టొద్దు? అప్పుడు నేను అనుకున్నా. హల్లెలూయా. దేవుడు సహాయం చేయను గాక. ప్రభా నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తాం, ఆయన మహిమను చూస్తాం. మందిరాలు కాదు, ఏదో ఆత్మలు ప్రభులోకి నడిపిస్తాం. ఎంతోమంది నిత్య నాశనానికి వెళ్ళకుండా, నరకానికి వెళ్ళకుండా పరలోకానికి నడిపిస్తాం. ఎంతోమంది త్రాగుడుకు బానిసలైన వాళ్ళని విడిపిస్తాం. ఎంతోమంది దుర్మార్గంలో మోసగాళ్ళను, అన్యాయస్తులను మార్చగలం. అది సంఘమే చేయగలదు. ఓన్లీ చర్చ్ క్యాన్ డూ దిస్. ఇంకెవరు చేయలేరమ్మా, ఇదొక సంఘమే చేయగలదు. 2026 సంవత్సరంలో దేవుడు సిద్ధం చేయను గాక. కళ్ళు మూసుకుందాం. అడుగుదాం. బాబు చెప్పుకోవాలా, ఇది వద్దని చెప్పాలా, ఇది వద్దు అలా చేయండి అని చెప్పాలి. కళ్ళు మూసుకుందాం. ప్రభా నమ్మిన ఎడల ప్రభా నీ మహిమను చూస్తాం ప్రభా. సచ్చిన పరిస్థితులు బాగు చేయగలం ప్రభా. మోసగాన్లను మార్చగలం ప్రభా. త్రాగుడు బానిసలైన వాళ్ళని మార్చగలం ప్రభా. సమాజాన్ని బస్టు పట్టిస్తున్న వ్యక్తులను మార్చగలం ప్రభా. బస్తీలు పాడు చేస్తున్న వ్యక్తులను మేము మార్చగలం ప్రభా. నువ్వు నాకు సహాయం చేయి ప్రభా. ఎంత ఘోరమైన వారినైనా మార్చగలం ప్రభా. నువ్వు సహాయం చేయి ప్రభా. నువ్వు సహాయం చేయి ప్రభా. 2026 సంవత్సరంలో ప్రభా యేసయ్యా అనేకులు ప్రభా నరకానికి వెళ్తుండ్రు ప్రభా. నరకానికి వెళ్తున్నారు. కుటుంబాలు పాడైపోతున్నాయి. త్రాగుడు, గొడవలు, అల్లరి, నీచ కార్యాలు ప్రభా. బస్తీలో ఘోరంగా ఉంది ప్రభా. నన్ను వాడుకో ప్రభా. నన్ను వాడుకో ప్రభా. అదే క్రిస్మస్ ప్రభా నా జీవితంలో. అందరూ లేచి నిలబడదాం.